హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. అందరూ పార్టీలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. భాస్కర్ కూడా అందరితో పాటు కలిసిపోతాడు. పార్టీ జరుగుతుండగానే గౌతమ్ కృష్ణ దగ్గరికి వెళ్ళి, కృష్ణ, నువ్వు ఈరోజు చాలా హాట్గా ఉన్నావు అని కృష్ణతో మిస్బిహేవ్ చేయబోతాడు గౌతమ్. కృష్ణ గౌతమ్ని అడ్డుకునే లోపే భాస్కర్ గౌతమ్ని ఒక్కటి పీకుతాడు. గౌతమ్ భాస్కర్ వైపు కోపంగా చూస్తాడు. భాస్కర్ గౌతమ్ వైపు చూస్తూ, అమ్మాయిలతో సరదాగా మాట్లాడండి, అంతేకాని ఇలా మిస్బిహేవ్ చేస్తే మాత్రం మీ తాట తీస్తాను అని కోపంగా అంటాడు భాస్కర్. గౌతమ్ కృష్ణ పక్కకు వెళ్ళి నిల్చొని, సార్, మీరు చాలా తొందరపడి నన్ను కొట్టారు. అయినా నేను చేసిన తప్పేంటి? ఈ అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాము. నేను ముట్టుకున్నది నా గర్ల్ఫ్రెండ్నే. నేను ముట్టుకున్నప్పుడు నా గర్ల్ఫ్రెండ్కి తప్పుగా అనిపించలేదు. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మధ్యలో మీకెందుకు సార్ అని చాలా అసహ్యంగా గట్టిగా అడుగుతాడు గౌతమ్. అయినా నేను ప్రేమించిన అమ్మాయికి నేను తనతో హద్దు మీరితే తనకు లేని అబ్జెక్షన్ మీకెందుకు సార్? మీ పని ఎంతవరకు? క్లాస్కు వచ్చామా, స్టూడెంట్స్కి లెసన్స్ చెప్పామా, నోరు మూసుకొని వెళ్ళిపోయావా అనేటట్లే ఉండాలి. అంతేకాని మా దగ్గర మీ హీరోయిజం చూపించకండి అని గౌతమ్ మాట్లాడతాడు. గౌతమ్ మాట్లాడిన మాటలకి భాస్కర్కి పెద్ద షాక్ తగులుతుంది. భాస్కర్ కోపంగా కృష్ణ వైపు చూశాడు. ఏంటి సార్, కోపంగా నా లవర్ వైపు చూస్తున్నారు? ఇటు చూడండి అని అంటాడు గౌతమ్. భాస్కర్ మళ్ళీ గౌతమ్ వైపు చూసి, ఏమన్నావు? నువ్వు ఈ అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు భాస్కర్. అవును సార్, కావాలంటే ఆ అమ్మాయిని మీరే అడగండి. నేను ఈ అమ్మాయి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈరోజు రేపు నేను ఈ అమ్మాయికి ప్రపోజ్ కూడా చేస్తున్నాను. మీకు విషయం తెలియకుండా నన్ను కొట్టారు. నన్ను కొట్టిన దానికి మీరు అందరి ముందు నాకు క్షమాపణ చెప్పాలి. లేదంటే ఈ విషయం చాలా పెద్దది అవుతుంది సార్ అని కోపంగా ఊగిపోతూ గౌతమ్ భాస్కర్తో అంటాడు. అక్కడున్న వారంతా మౌనంగా ఇదంతా చూస్తున్నారు. భాస్కర్ కోపంగా కృష్ణ వైపు చూశాడు. గౌతమ్ మాట్లాడిన మాటలకు కృష్ణ ఆశ్చర్యంగా గౌతమ్ వైపు చూసింది. గౌతమ్ కృష్ణ వైపు చూసి, నువ్వేం భయపడకు కృష్ణ, నువ్వు చెప్తే గాని ఈ సార్ బుర్రకి ఎక్కదనుకుంటా. నువ్వు నేను ప్రేమించుకుంటున్నామని, త్వరలోనే ఈ విషయం పెద్దవాళ్లకు చెబుతామని ఈ సార్కి అర్థమయ్యేలా నువ్వే చెప్పు అని అంటాడు గౌతమ్. కృష్ణ భాస్కర్ మీద ఉన్న కోపంతో ఏం మాట్లాడకుండా మౌనంగా నిల్చొని ఉంటుంది. గౌతమ్ భాస్కర్తో మాట్లాడుతూ, నా గర్ల్ఫ్రెండ్కి నలుగురిలో ఇలా అందరి ముందర చెప్పాలంటే సిగ్గుగా ఉండి తలదించుకుంది. నేను 4 రోజుల తర్వాత ఈ అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు మీకు అందరికీ కృష్ణ నా గర్ల్ఫ్రెండ్ అని తెలుస్తుంది అని అంటూ, 4 రోజుల దాకా ఎందుకు? నేను ఇప్పుడే మీ అందరి ముందే కృష్ణకి ప్రపోజ్ చేస్తాను అని అంటూ పక్కనే ఉన్న టేబుల్ మీద రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ని తీసుకొని గౌతమ్ కృష్ణ ముందు మోకాళ్ళ మీద నిల్చొని కృష్ణకి ప్రపోజ్ చేస్తాడు. కృష్ణ
భాస్కర్ మీద ఉన్న కోపంతో భాస్కర్ని ఇంకా ఉడికించాలని, తన వాల్యూ ఏంటో భాస్కర్కి తెలిసేలా చేయాలని గౌతమ్ ఇచ్చిన ఫ్లవర్ని కృష్ణ తీసుకుంటుంది. కృష్ణకి గౌతమ్కి అందరూ కంగ్రాట్స్ చెప్తుంటే భాస్కర్ మాత్రం కృష్ణ వైపు కోపంగా చూస్తాడు. భాస్కర్ కళ్ళల్లో నీటిని చూసిన కృష్ణ చిన్నగా నవ్వుకుంటూ, షాక్ తగిలినట్లుంది గురుడికి, మరి నాతోనే ఆటలా అని ఏదో సాధించిన దానిలాగా భాస్కర్ వైపు గర్వంగా చూస్తుంది కృష్ణ. భాస్కర్ కృష్ణని ఒక చీదరింపు చూపుతో చూసి తన కళ్ళను పక్కకు తిప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కృష్ణ భాస్కర్ వెళ్ళిపోయే వైపే చూస్తూ ఉంది. బావ ఎందుకు నా వైపు అలా చీదరింపుగా చూశాడు? బావ కళ్ళల్లో ఎప్పుడూ నా మీద ప్రేమ కనిపించేది, కానీ ఈరోజు ఈ క్షణం ఆ కళ్ళల్లో నా మీద అసహ్యం, చీదరింపు కనిపించింది అని అనుకుంటూ కృష్ణకి అప్పటికి గాని తన చుట్టూ ఏం జరిగింది అని అర్థమవుతుంది కృష్ణకి. ఇక్కడ జరిగిందేంటో, తాను చేసిన పనేంటో తెలిసిన వెంటనే కృష్ణ తన చేతిలోని రోజ్ ఫ్లవర్ని కింద పడేసింది. అంతే, ఆ క్షణమే భాస్కర్ని కృష్ణ చూడటం. కృష్ణకి ఆ రోజంతా భాస్కర్ తనని చూసిన చూపే గుర్తుకొస్తోంది. కృష్ణ తన మనసులో నేను చేసిన తప్పేంటి, నా వాల్యూ నా మొగుడికి తెలియాలనే కదా అలా చేశాను, మరి వాడు మాత్రం దివ్య ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేశాడు కదా, పైగా వాళ్ళిద్దరూ కాలేజీలోనే ఎవరైనా చూస్తారన్న సిగ్గు కూడా లేకుండా ఒకరి కౌగిలిలో ఒకరు ఉండిపోయారు, మరి వాడు చేసింది తప్పు కాదా? నాకైతే నీతులు బాగా చెప్తాడు కదా, రేపు కాలేజీకి వస్తాడుగా, అప్పుడు వాడినే నిలదీస్తాను. ఏమైనా ఎక్కువగా మాట్లాడాడో, నీ భార్యని నా ముందర నీ వేషాలు అని నలుగురికి తెలిసేలా 4 వాయిస్తాను అనే కోపంతో ఊగిపోతూ తన మనసులో అనుకుంటుంది కృష్ణ. కృష్ణ భాస్కర్ గురించి ఆలోచిస్తూ, నేను గౌతమ్ దగ్గర నుంచి ఒక చిన్న ఫ్లవర్ తీసుకుంటేనే నా మీద కోపంతో నన్ను అసహించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు, మరి ఆ దివ్యతో ఏకంగా హగ్గులు ముద్దుల వరకు వచ్చింది వీళ్ళ వ్యవహారం, మరి నేను వాడిని ఎంతగా అసహించుకోవాలి అని అనుకుంటూ తన మనసులోనే తాను పిచ్చిగా మాట్లాడుకుంటోంది కృష్ణ. ఆ రోజు కృష్ణకి రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. మరుసటి రోజు త్వరగా కాలేజీకి వచ్చేసింది కృష్ణ. కృష్ణ కాలేజీకి రావడమే ఆలస్యం భాస్కర్ కోసం వెతకడం స్టార్ట్ చేసింది. కాలేజీ మొత్తం అనువనువు వెతికింది. భాస్కర్ ఎక్కడా కనిపించలేదు. ఏంటి, బావ ఈరోజు కాలేజీకి రాలేదా? ఏమై ఉంటుంది బావకి? నా మీద కోపం ఇంకా తగ్గి ఉండదు. అయినా రేపైనా బావ కనిపిస్తాడు కదా, అప్పుడు నాది తప్పో తనది తప్పో తేల్చి పడేస్తాను అని అనుకుంటూ క్లాస్కు వెళ్తుంది కృష్ణ. కృష్ణ క్లాస్లోకి వెళ్ళగానే దివ్య కృష్ణ వైపు ఒక చీదరింపుగా ఒక చూపు చూసింది. కృష్ణకి దివ్య తన వైపు చూసిన చూపులో చీదరింపు, అసహ్యం కనిపించింది. నిన్న బావ కూడా నన్ను ఇలానే చూశాడు, మరి వీళ్ళిద్దరి కంటికి నేను అంత పెద్ద తప్పు చేశానా? మరి వీళ్ళిద్దరూ చేసిందేంటో అని అనుకుంటూ తన ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటుంది కృష్ణ. కృష్ణ పక్కన ఉన్న తన ఫ్రెండు కృష్ణతో, నీకు తెలుసా, భాస్కర్ సార్ ఈ రోజు నుంచి మన కాలేజీకి రారు అని చెప్పింది. కృష్ణ ఆశ్చర్యంగా
తన ఫ్రెండ్ వైపు చూసి ఎందుకు రారు అని ఆత్రంగా అడుగుతుంది. అదే నీ లవ్వరున్నాడే ఆ గౌతమ్ భాస్కర్ సార్ మీద, ప్రిన్సిపల్కి, హెచ్ఓడికి తనని అందరి ముందు అవమానించి కొట్టాడని భాస్కర్ సార్ మీద కంప్లైంట్ చేశాడట అని చెప్పింది ఆ అమ్మాయి. కృష్ణ తన ఫ్రెండ్ వైపు కోపంగా చూస్తూ, ఆ గౌతమ్ నా లవ్వరేంటి, నీకు పిచ్చిగాని పట్టిందా అని కోపంగా అడుగుతుంది కృష్ణ. ఆ అమ్మాయి కృష్ణ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మరి నువ్వే కదా నిన్న గౌతమ్ నీకు ప్రపోజ్ చేస్తూ నీకు ఫ్లవర్ ఇస్తే నువ్వే ఆ ఫ్లవర్ని తీసుకున్నావు కదే, మళ్ళీ ఈరోజేంటి రివర్స్గా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది ఆ అమ్మాయి. కృష్ణ తన తలని కొట్టుకుంటూ, వాడు నా లవ్వరు కాదు, నా శారదము కాదు. ఉండు, ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్ళి వాడితోనే నేను వాడి లవ్వర్ని కాదని అందరికీ తెలిసేలా వాడి నోటితోనే చెప్పిస్తాను అని కోపంగా లేచి తన బ్రాంచ్ నుంచి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి వెళ్తుంది కృష్ణ. ఆ రోజు గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే భాస్కర్పై కాలేజీ మేనేజ్మెంట్ సీరియస్గా రియాక్ట్ అవుతుంది. కంప్యూటర్ బ్రాంచ్కి వెళ్ళిన కృష్ణకి గౌతమ్ ఎలాంటి వాడో వాడి మాటల ద్వారా కృష్ణ వింటుంది. అందమైన అమ్మాయిలను వెంటపడడం, వాళ్ళని ట్రాప్ చేయడం గౌతమ్ పని అని, ఇప్పుడు కృష్ణ అందులో ఇరుక్కున్నదని గౌతమే స్వయంగా వాళ్ళ ఫ్రెండ్స్తో చెబుతుండగా కృష్ణ వింటుంది. ఇదంతా గౌతమే కావాలని కృష్ణని ఇందులో ఇరికించడానికి చేశాడని కృష్ణకి తెలుస్తుంది. అంతేకాదు, భాస్కర్ సార్ మంచివాడని వసుధకి, రేఖకి, రాహుల్కి విషయం తెలిసి కాలేజీ బ్యూటీగా వసుధ, రాహుల్ కాలేజీ ప్రెసిడెంట్గా, రేఖ కాలేజీ సెక్రటరీగా భాస్కర్కి సపోర్ట్ చేస్తున్నారని, గౌతమ్ ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం వల్లే భాస్కర్ సార్ అలా ప్రవర్తించాడని కాలేజీ ప్రిన్సిపల్తో ఆ ముగ్గురు మాట్లాడుతున్నారని కూడా కృష్ణకి తెలుస్తుంది. కృష్ణకి గౌతమ్ మీద చాలా కోపం వస్తుంది. ఈ గౌతమ్ ఏదో మంచివాడని స్నేహం చేశాను, నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ మధు, వసుధ నాకు ఎన్నోసార్లు గౌతమ్ గురించి చెప్పడానికి ట్రై చేశారు, కానీ నేను వాళ్ళ మాట వినలేదు అని అనుకుంటూ, ఇంతమంది నా భర్త మంచోడని చెప్తుంటే బావ మీద కోపంతో అనవసరంగా నా భర్త మీద లేనిపోని అనుమానాలను పెంచుకొని పాపం మా బావని అనవసరంగా ఇందులో ఇరికించాను, తప్పంతా నాదే అని అనుకుంటూ ఆ గౌతమ్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, కానీ తొందరపడకుండా ముందు నా భర్తను కలిసి నాకు గౌతమ్కి మధ్య ఏమీ లేదని, ఇదంతా ఆ గౌతమే కావాలని ఆడుతున్న ఒక నాటకమని మా బావకి చెప్పాలి అని అనుకుంటుంది కృష్ణ. ఆ తర్వాత ఆ గౌతమ్ సంగతి మా బావనే చూసుకుంటాడు, అప్పుడు వాడికి మా బావ చేతిలో ఉంటుంది, ఆ వెధవకి మా బావ కొట్టే ఒక్కొక్క దెబ్బకి చచ్చు ఊరుకుంటాడు సన్యాసి అని గౌతమ్ని తిట్టుకుంటూ భాస్కర్ కోసం భాస్కర్ ఉంటున్న రూమ్ దగ్గరికి వెళ్తుంది కృష్ణ. భాస్కర్ తన రూమ్ దగ్గర కూడా లేకపోవడంతో కృష్ణ ఎంతో బాధతో, బావా ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు నాకు కనిపిస్తావు అని అనుకుంటూ తిరిగి కాలేజీకి వచ్చేస్తుంది. రోజు భాస్కర్ కోసం కాలేజీలో ఎదురు చూస్తోంది కృష్ణ. ఇక్కడ ఊరిలో రామయ్య ఇంట్లో
లేకపోయేసరికి ఎవరికి తోచినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సుధాకర్కి మరో మార్గం లేక కామిని చెప్పినట్లే రాత్రిపూట మళ్ళీ అదే పని చేస్తున్నాడు. చంద్ర చేసే పిచ్చి పనులకు రాజాకి అలానే ఇంట్లో వాళ్ళకి బాగా కోపం వస్తున్నది. ఇంట్లో రోజు ఒక యుద్ధం జరుగుతోంది. భార్గవి ప్రేమను రుచి చూసిన సుధాకర్ తన విషయంలో మొదట్లో కన్నా ఇప్పుడు రోజు మార్చి రోజు కామిని ఇంటికి వెళ్ళడం, లేకపోతే 4 రోజులకు ఒకసారి బయటకు వెళ్ళడం మొదలుపెట్టాడు సుధాకర్. ఒకరోజు రాత్రి ఇంటి బయట ఉంటే మరో రోజు ఇంట్లోనే రాత్రిపూట భార్గవితో ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ తన ప్రేమని భార్గవికి పంచుతూ భార్గవిని అల్లుకుపోతూ తన ప్రేమలో భార్గవిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ భార్గవిని పూర్తిగా తనలో కలుపుకునేవాడు సుధాకర్. అలా ఒకరి కౌగిల్లో ఒకరు పడుకుని ప్రశాంతంగా నిద్రపోయేవాడు సుధాకర్. సుధాకర్ తనతో టైం స్పెండ్ చేస్తున్నాడని భార్గవి చాలా ఆనందంగా ఉండేది. సుధాకర్ భార్గవిని మాత్రం చాలా బాగా చూసుకునేవాడు. భార్గవికి చిన్న కష్టం వచ్చినా సుధాకర్ తట్టుకునేవాడు కాదు. భార్గవి అలా ఆనందంగా ఉండడం సరోజకి అస్సలు నచ్చలేదు. మా అన్నయ్య రోజు 9 గంటలకి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి అని అనుకుంటుంది సరోజ. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.